హాయ్ ఫ్రెండ్స్, మీరు కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే ఈ వీడియో టోటల్గా మీ ఫ్యూచర్ని మార్చే అవకాశం ఉంది. సో వీడియోని స్కిప్ చేయొద్దు. సింపుల్గా ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ది ఫ్లిప్కార్ట్ గ్రిడ్ 7.0. ఇది ఒక సింపుల్ కాంపిటీషన్ అనమాట. ఈ ఫ్లిప్కార్ట్ గ్రిడ్ అనేది ఫ్లిప్కార్ట్ ద్వారా అందించబడిన ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ ఛాలెంజ్. సో ఇది ఫ్లిప్కార్ట్ గ్రిడ్ 7.0. మీరు టెక్ వరల్డ్లో ప్లేస్ అవ్వాలనుకుంటే, స్థానం సంపాదించాలనుకుంటే ఇది గోల్డెన్ ఛాన్స్ అనమాట. ఫ్లిప్కార్ట్ గ్రిడ్ అనేది ఫ్లిప్కార్ట్ వారు నిర్మించే అద్భుతమైన ఇంజనీరింగ్ క్యాంపస్ ఛాలెంజ్. సో ఇది 7th ఎడిషన్ అనమాట. ఇది ఎంత ఇంపాక్ట్ఫుల్లో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఇన్నోవేషన్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే 3 ప్రధాన పిల్లర్స్ మీద ఈ ఛాలెంజ్ ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ చూపించాల్సి ఉంటుంది. అది అప్లికేషన్ డిజైన్ అయినా, రోబోటిక్స్ అయినా, సిమ్యులేషన్ అయినా, అల్గారిథమ్స్ అయినా, ఇవన్నీ కలిపి ఒక గొప్ప ప్లాట్ఫామ్ అనమాట. మరి ఈ ఫ్లిప్కార్ట్ గ్రిడ్ 7.0కి ఎవరు అప్లై చేసుకోవాలి? ఇది మనకు డౌట్ రావచ్చు. దీనికి ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఓన్లీ, బీటెక్ అండ్ ఎంటెక్ స్టూడెంట్ ఫ్రమ్ 2nd year to final year ఎలిజిబిలిటీ అనమాట. సో 2025, 2026, 2027, 2028 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అప్లై చేసుకోవచ్చు. దీనికి సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ ఏ బ్రాంచ్ వల్ల అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీరు పాల్గొనాలంటే టీమ్గా పాల్గొనవచ్చు, లేదంటే ఇండివిజువల్ కూడా పాల్గొనవచ్చు. అది మీ ఇష్టం అనమాట. బేసికల్లీ మీరు కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే దిస్ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ. సో ఈ ఫ్లిప్కార్ట్ గ్రిడ్లో 2 మెయిన్ ట్రాక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రాక్, 2 రోబోటిక్ సిమ్యులేషన్ ఛాలెంజ్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రాక్లో మీరు కోడింగ్ ఛాలెంజెస్, ఆర్కిటెక్చర్ డిజైన్, అల్గారిథమ్ ఆప్టిమైజేషన్ లాంటి ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వెరాజ్ రోబోటిక్ సిమ్యులేషన్ ఛాలెంజ్లో మీరు రోబోటిక్ బిహేవియర్ కంట్రోల్, పాత్ ప్లానింగ్ సిమ్యులేషన్ చేయాల్సి ఉంటుంది యూజింగ్ ద వెబ్ బోర్డ్ ప్లాట్ఫామ్స్. సో మీరు దీంట్లో పాల్గొనేటప్పుడు 3 రౌండ్స్ ఉంటాయి. ఒకటి ఏమో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఆన్లైన్ క్విజ్ ఉంటుంది. సో రౌండ్ 1 వచ్చి ఆన్లైన్ క్విజ్ అనమాట. రౌండ్ 2 వచ్చి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద కోడింగ్ ఆర్ సిమ్యులేషన్ అనమాట. రౌండ్ 3 వచ్చి గ్రాండ్ ఫినాలే, లైవ్ ప్రెజెంటేషన్ బిఫోర్ ద ఫ్లిప్కార్ట్ జడ్జెస్. ఒకవేళ మీరు రౌండ్ 3 క్లియర్ చేస్తే మీకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు జాబ్ ఆఫర్ చేస్తారు. దట్ ఈస్ అ బిగ్ అమౌంట్ ఆఫ్ శాలరీ. దిట్ ఈస్ అరౌండ్ like 20 LPA. ఓకే, హియర్ చాయిస్ ఈజ్ యువర్స్. సో ఒకవేళ మీరు టాప్లో క్వాలిఫై, టీమ్ క్వాలిఫై అయినా, యాజ్ ఇండివిజువల్ క్వాలిఫై అయినా, మీకు ప్రైజ్ మనీ వచ్చి 1.5 lakhs ప్రైజ్ మనీ ఇస్తుంది. సో మొత్తం ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏదైతే టాప్ టీమ్స్ ఇండివిజువల్ ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూకి ఆపర్చునిటీలో ఫ్లిప్కార్ట్లో మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ ఫ్లిప్కార్ట్ మీరు డైరెక్ట్ జాబ్ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మీకు క్యాష్ ప్రైజెస్ ఉంటాయి, సర్టిఫికేషన్, పార్టిసిపేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు దీన్ని లింక్డ్ఇన్లో యాడ్ చేసుకుంటే కాంపిటీషన్ చాలా మీ కెరీర్ క్రెడిబిలిటీ ఉంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అప్లై చేయండి.